ఈ వీడియోలో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కొన్ని లింకర్స్ ఉంటాయి. ఆ లింకర్స్ గురించి మనం తెలుసుకుందాం. జనరల్గా ఒక వర్డ్ని కానీ ఇంకొక వర్డ్ని కానీ లేదంటే ఒక ఫ్రేజ్ని కానీ ఇంకొక ఫ్రేజ్ని కానీ ఒక సెంటెన్స్ని కానీ ఇంకొక సెంటెన్స్ని కానీ కలపాలి అంటే మనకి లింకర్స్ అనేవి చాలా అవసరము. సో అలాంటి లింకర్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. అండ్ మరియు, ఆల్సో అంటే కూడా, మోర్ ఓవర్ అంతేకాక, ఇన్ ఎడిషన్ అదనంగా, ఫర్దర్ మోర్ ఇంకా చెప్పాలంటే, యాజ్ వెల్ యాజ్ అలాగే. ఒక ఎగ్జాంపుల్ చూడండి. హీ ఈస్ హానెస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్. అతను నిజాయితీ గలవాడు మరియు కష్టపడేవాడు. లింకర్స్ ఫర్ కాంట్రాస్ట్ వ్యతిరేకత తెలియజేయడానికి. బట్ కానీ, హవెవర్ అయితే, ఆల్దో దో అయినప్పటికీ, ఎట్ అయినా, ఆన్ ద అదర్ హ్యాండ్ మరోవైపు, వేరేస్ కాగా, హీస్ పూర్ బట్ ఆనెస్ట్. ఎగ్జాంపుల్. బికాస్ ఎందుకంటే, కారణం చెప్పడానికి ఇవి. సో కాబట్టి, దేర్ ఫోర్ అందువల్ల, యాజ్ ఏ రిజల్ట్ ఫలితంగా, డ్యూ టు కారణంగా, హెన్స్ అందుచేత, ఇట్ రైన్డ్ సో ద మ్యాచ్ వాజ్ క్యాన్సిల్డ్. ఇంకా కాలం క్రమం చెప్పడానికి అంటే టైం దాని సీక్వెన్స్ చెప్పడానికి ఫస్ట్ మొదట, దెన్ తరువాత, నెక్స్ట్ తదుపరి, ఫైనల్లీ చివరగా, మీన్ వైల్ ఈలోగా, ఆఫ్టర్ వర్డ్స్ అనంతరం. ఫస్ట్ రీడ్ ద లెసన్ దెన్ రైట్ ఆన్సర్స్. అలాగే ఎగ్జాంపుల్స్ లేదా ఇలిస్ట్రేషన్ అంటే ఉదాహరించడానికి ఉదాహరణ చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు, ఫర్ ఇన్స్టెన్స్ ఉదాహరణగా, సచ్ యాజ్ వంటి, నేమ్లీ అనగా. ఐ లైక్ ఫ్రూట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగోస్. ఎగ్జాంపుల్ అనమాట. లింకర్స్ ఫర్ కండిషన్ షరతులు చెప్పడానికి. ఇఫ్ ఒకవేళ, అన్లెస్ కాకపోతే, అదర్వైజ్ లేకపోతే, ప్రొవైడెడ్ దట్ అనే షరతుతో, ఇఫ్ యు వర్క్ హార్డ్ యూ విల్ సక్సీడ్. లింకర్స్ ఫర్ కంక్లూజన్ ముగింపు చెప్పడానికి. ఇన్ కంక్లూజన్, టు సమ్ అప్. ఇన్ కంక్లూజన్ అంటే ముగింపుగా, టు సమ్ అప్ అంటే సంగ్రహంగా, ఓవరాల్ మొత్తం మీద, ఇన్ షార్ట్ సంక్షిప్తంగా. ఓకే, సో ఇదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.